హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపల పులుసు ఫిష్ ఫ్రై ఎలా చేయడమో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ, టేస్టీ కూడా. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అంత ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒకవైపు చింతపండు నానబెట్టుకున్నాం. ఇది పులుసుకి. ఇక్కడ ఫిష్ వచ్చి చిన్న పీసెస్గా కట్ చేయించుకొని వచ్చాము. దీన్ని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కలిపి కొద్దిసేపు పెట్టేసేయండి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పచ్చి కొబ్బరి, ఆనియన్, తెల్లగడ్డ మిక్సీకి పెట్టేస్తున్నాం. చూడండి, ఫైన్ పేస్ట్గా మిక్సీకి చేశాను. ఇక్కడ 2 టమాటోస్ మిక్సీకి పెట్టేశాను. చిన్నగా పీసెస్ కట్ చేసుకొని మిక్సీకి వేసాను. ఇక్కడ ఆనియన్ పేస్ట్ మనం ముందుగానే చేసుకున్నాం కదా, అందులో ధనియాల పొడి 2 స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీ రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ వేసాను. 1.5 గ్లాస్ వాటర్. సో ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం నూనె యాడ్ చేసాము. మస్టర్డ్ సీడ్స్, మేథీ సీడ్స్, మెంతులు వేసాము. పచ్చిమిర్చి, కరివేపాకు. కొంచెం వేగాక టమాటో పేస్ట్ వేస్తున్నాం. వేసాక బాగా ఉడికించండి. ఇది కూడా పచ్చివాసన వెళ్ళేదాకా ఉడికించండి. చూసారు కదా, ఉడికిపోయింది. ఇక్కడ మనం పులుసు రెడీ చేసుకున్నాం కదా, అది వేస్తున్నాం. అది వేసి బాగా ఉడికించండి. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉడికేటప్పుడు ఫిషెస్ వేసుకోండి. మీకు ఎన్ని పీస్ కావాలో అన్ని పీసెస్ వేసుకోండి. వేసాక ఒక 10 మినిట్స్ ఉడికించండి, మీడియం ఫ్లేమ్. మనకు పులుసు రెడీ అయిపోయింది. ఫిష్ ఫ్రై ఎలా చేయడమో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా పెప్పర్, ఉప్పు, జింజర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కారం, ఇవన్నీ మిక్సీకి పెట్టేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా మిక్సీకి చేసేయండి. అది ఫిష్కి అంతా అప్లై చేసేయండి. 2 సైడ్స్ అప్లై చేసేయండి. అటు ఇటు అన్ని ఫిష్ పీసెస్కి అప్లై చేశాను. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్లై చేశాక కొంచెం నూనె వేసి, ఎక్కువగా వేసుకుంటే వేస్ట్ అవుతుంది, అందుకే కొంచెం కొంచెంగానే వేసుకోండి. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసేయండి. టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ.